ఏం చేస్తున్నావు అమ్మా? ఇలారా కూర్చొని మేకప్ వేస్తా. మటన్ చేయటం చింపాంజీ మటన్ వేయటం మటన్ చేయబెట్టడం కాదు, జస్ట్ మటన్ తినడం ధ్యాస పెట్టుకోవాలి. అందుకోసం మీరు మొత్తం తీసుకొని వచ్చిన ఆయండి అందరికీ. ముసల్దాని కోసం ముసల్దాని మీ వయసు ఇట్లా మీకు ఎందుగా ఇట్లా జబ్బలు కనపడతట్టు ఇదంతా ఇది అందం ఇంత కారణం మీరే అండి. ఇది తనకు సంబంధించిన సామాన్లు ఇందులో ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పావు రాజు. కూర్చో దాన్ని కూర్చో. ఈ బ్యాగ్ ఎవరు చూస్తే కామెంట్ చేయకుండా ఈ బ్యాగ్లు ఎవరు వాడుతున్నారు? కోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మీ దగ్గర కొంచెం స్మెల్ ఉంటుందండి. నాకు ఎందుకంటే స్మెల్ నాకు వాడదు. కొడతావా? కెమెరా పెట్టినాడు, వీడియో నడుస్తుంది. ఏం మాట్లాడుతున్నా కొంచెం కళ్ళ చెడితే కళ్ళకి అన్ని తెల్లింటి కలిపి మరి కలర్ వేసుకోవచ్చు కదా. ఏమన్నా కలర్ వేస్తుంది. ఈమె కోసం ఫస్ట్ ఇదిగోండి, ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చినారంటే మన షాప్ పేరు ఏం పేరు అమ్మది? ఇక్కడ కృష్ణనగర్ లో ఉందండి షాప్. అది దాని పేరు వచ్చేసి బొక్క షాప్ కాదు, అది దాని పేరు రావట్లేదు. ఏదో పేరు అంటే తర్వాత చెప్తా పేరు. అందులో తీసుకొచ్చిన ఇది వచ్చేసి ఇంత 1000 రూపీస్ అండి. ఇది చాలా కాస్ట్లీ, ఎందుకంటే ముసలిమకం కదా, వయసు కనపడడానికి మంచిదే వాడాల, మామూలుగా వాడద్దు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి చాలు. అర్థం ఎందుకు? చూసుకుంటా మేకప్ వేసే వాళ్ళు అర్థం అట్లా చూసుకోవద్దు. ఆడియన్స్ చెప్పు. ఏమని? రాజు చాలా మంచోడు, నాకు చాలా మంచోడు అండి. మీరే చూడండి, 1000 రూపాయల బాక్స్ అండి. 1000 రూపాయల బాక్స్. మీరే మరి ఏం కామెంట్లు పెడతారో పెట్టండి. కామెంట్ పెడతారు, దాని మకానికి ఇది ఎక్కువ అని తెలుసా? ఫస్ట్ మనము అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫేస్ కి ఏది సెట్ అవుతుంది అంటే ఇదా. రాజు, నువ్వు మేకప్ వేసి ఓడివేనా? ఏది గుచ్చేది? కూర్చో. ఇదిగో ఎక్కడ చేస్తా అంటున్నాడు ఇలాగా. నా చేతికి ఏమన్నా ఇచ్చారు? నా వ్యాధి నాకేమన్నా లేదు కదా. కని పట్టుకోవచ్చు. ఏం చెప్తాం? చలికాలం ఇది. పెద్ద అందరికి ఈ ఎంటకలు ఒకటి నాకు చాలా అందగడమైన వెళ్ళి ఎంటుకల్లో క్లిప్ పెట్టుకో. ఇక్కడ ఇలాగ ఒకటి అస్మాన్ అనుకోకుండా డిస్టర్బ్ చేయకుండా. చూడండి, ముందు మీ ఫేస్ చూపించండి. మీ ఫేస్ ఎంత దరిద్రంగా ఉందో ఫస్ట్. ఈ తర్వాత ఎలా ఉంటుంది ఫేస్ చూపించండి ఒకసారి. ఈ డబ్బు ఎంత పోసినా కానీ ఫేస్కి సెట్ కాదండి. ఏం ఫేస్ అయ్యో, ఇదే ఇరిగిపోయింది. నీ చేతి మార్చం, నీ చేతి మండుకో. ఎక్కడ వెళ్తే అంటే బస్సం కొట్టేశాడండి. అట్లా ఇరగొట్టడం కాదు, ఇది ఇలా పెట్టొచ్చు. ఇట్లా పెట్టు, ఇది చూడు, పెట్టు. పెడతా ఆగమ్మా. అయిపోయా. ఓకే. ఎందుకు ఇంత అవసరమా? ముందు ఇంత ఆయిల్ వేసింటే దొరకగానే ఆయిల్ రాలేదండి. కోకోనట్ ఆయిల్ వేయాలి ముందు. చూడు ఎంత చర్మం అంతా ఈమెది. కానీ ఈమె వాడిన బ్రష్ మళ్ళీ ఎవరు దయచేసి వాడకండి, ఎందుకంటే ఈ బ్రష్ వేరే వాళ్ళు వాడద్దు. ఈమె చర్మానికి కొంచెం ఉన్నాయి, ఏదో తెలియదు కానీ నాది ఎలా వాడినా పడదు. 3 గుడిసెలో దూరొస్తున్నాడు అండి, జాగ్రత్త. మరి ఇంకొకటి మనం అక్కడక్కడ ఈమెకి వెయ్యాలండి. నువ్వు వల్లగలిగా ఏం పావేమనుకో, వల్గర కాదు. ఫేస్ అందం లేకుండా చేయకు నాకు. లేదా నేను అందంగా చూపిస్తా. ఇట్లా చేస్తా. ఇవి ఇలా తర్వాత మనం ఇదే బ్రష్తో కూడా కంటి పైన కూడా వాడచ్చు. ఈ మొహానికి కళ్ళు ఇట్లా కింది. కానీ కళ్ళు ఎప్పుడు 1920లో పుట్టిందో 30లో పుట్టిందేమే. ఏ సంవత్సరంలో పుట్టినావమ్మా? బొక్క నోరా మోరా చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్స్? ఇప్పుడు అర్థం చూసుకున్నాక నా ఫీలింగ్స్ నీ ఫీలింగ్స్ 2 కలిపి చూపెడతాను. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు ఇట్లా చేస్తా ఉంటే? ఫేస్ తిప్పమ్మా. కనకమ్మ, బడేలు రాని
నువ్వు ఒక వీడియోలో పెట్టినామ్మా, ఎట్లా ఉన్నావంటే జగన్మోహన్ లా ఉన్నావంట. అర్థం ఏమని అర్థం చెప్తాను సంగతి. ఆ వీడియోలో జగన్మోహన్ లా ఉన్నావంట. మంచిగా చేస్తున్నా ఆగమ్మ. ఇదంతా రెడ్నెస్ వస్తుంది ఇట్లా. నేను ఎలా చేస్తున్నా చూడు, నేను ఎంత అందంగా చూపిస్తాను. కోతి మొక్కలక పెట్టకమ్మా. అంటే ఇది శరీరం అలా అన్నిక్కా మీ శరం ఏమన్నా ఎంగు ముసలి శరము ముడతల మతం అంతా. నాకు ఏం దొరికడం అండి మీకు చేసే సేవలు. కన్నిట పెట్టిట్లా ఇట్లా పెట్టిట్లా రాజు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. ఇది ఫేస్ అని మాత్రం గుర్తుంచుకో. ఇది ఒకసారి కన్నిట్లాను, తర్వాత అవర్స్ సైడ్ చూడు ఎంత అందంగా ఉన్నావు. మరి ఇక్కడ ఇదంతా ఎవరు పడతారు? ఇక్కడ ఎవరు పడతారు? చేస్తున్నామా ఈ హెయిర్ ఒకటి నాకు ఇట్లా పట్టుకో. ఏది కర్రలో తీసుకుని చెప్తాను ఒకసారి. ఎవట్లేదా రోజు 500? ఎక్కడైనా గొడవలు కావాలి. కన్నిట పెట్టు. పన్ను రాజు. పన్ను ఏమైంది? పన్నుకి కన్ను చెవుడెట్టుకుందా? నాకేం కరమరా ఈ వీడియోల కోసం. నీకు మేకప్ చేయాల్సి వస్తుంది. నీకు ఈ మొక్కల మీద చెయ్యేసి యోగం ఉన్నది. ఈ వంకనైనా నేనేంటి, నా రేంజ్ ఏంటి? మాస్టర్ వేయింది కదా, ఎందుకు నీకు? చూసావమ్మా, మాస్టర్ వేయడు కదా. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు గుర్తు పెట్టుకోవాలి. మాస్టర్ ఉన్నప్పుడే మళ్ళీ మాస్టర్ ఉన్నప్పుడే ఈ చంద్రబింబమైన మకానికి బొట్టు. అర్థమైందా? కానీ చాలా అందంగా కనపడుతున్నావు అమ్మా ఈ వీడియోలో. మాత్రం వీడియోలో కాదు, ఇట్లా పెట్టారు. మా సింపాంజీ పెట్టినట్టే పెడతాం మాకు. ఇట్లా నిద్ర వస్తుంది కదండి మన అంటే. ఇట్లా అనకమ్మా, జనాలు ఏమనుకుంటే తక్కువ అనుకుంటారు. నిద్ర వస్తుంది కూడా తక్కువ అనుకుంటారా? ఇట్లా పెట్టమ్మా. పెట్టు. నీ ముఖం ఎవరికైనా వేసావా? అసలనే ఫేస్ రంగు ఎవరికైనా వేసావా? ఫస్ట్ ఇది చూస్తారు తెలుసా నీకు? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కదా, నీకు తెలియవమ్మ ఇవన్నీ. ఆర్టిస్ట్లకైతే తెలుస్తాయి, ప్యాడ్ ఆర్టిస్ట్లకు. ఎన్నో క్యారెక్టర్ చేశాను నేను, అర్థమైందా? క్యారెక్టర్ నువ్వు అన్ని నాటకాలు, దొంగ నాటకాలు. ఇది కన్నిటి పెట్టమ్మా. ఎవరి కాడ వేస్తావో నాటకాలు వాళ్ళ కాడే అమ్మా. నా కాడే నాటకాలు తెలుసా? మీ టీం వాళ్ళ కాడ మీ దగ్గర అక్కడ ఏ నాటకాలు ఇలా కాదు. ఉన్నమ్మా లేవు. చూడు ఎంత బాగుంది ఫేస్బుక్ మీది. నువ్వేం చెప్పాలంటే, వావ్ రాజు చాలా బాగా చేస్తున్నాడు, రాజు నంబర్ కింద ఇస్తాను, రాజు నంబర్ తీసుకోండి అని చెప్పాలా. చెప్పు. రాజు నంబర్ ఇస్తా నేను, రాజు నంబర్ తీసుకోండి. బొట్టెందుకమ్మా నాటకం ఆడుకో. నువ్వు ఉన్నావు కదా బొట్టుకి. మీసాలు వచ్చినాయి, కొరగేద్దు. గడ్డం వచ్చింది, మీసాలు వచ్చినాయి, గడ్డం వచ్చింది. మరి ఎంటికలు చూడుగా, జుంటే ఎంట్రెన్స్గా ఎంటికలుగా నిజంగా ఉన్నాయి. ఏంటది? నువ్వు లేడీస్ ఫేస్ రంగు ఎత్తున్నావా? గడ్డం వచ్చింది నువ్వు వస్తాయి మరి ఇంటికి రాదా? నాటకం చేత అక్కడ ఒక ఎదవని చచ్చిపోడు, అలాగే మళ్ళీ సెకండ్ రోడ్ ముంచెత్తున్నావా? నాకు బడి కేసేస్తారు మా వాళ్ళు, మా ఫ్యాన్స్ కేసేస్తారు తెలుసా? నువ్వేమన్నావు ఒక్కసారి ఆలోచించుకో. ఆడదాన్ని తల్లి లాంటిదాన్ని, ఆడదాన్ని తల్లి లాంటిదాన్ని. అమ్మ నువ్వు దువ్వనే దువ్వనే నువ్వు తెస్తావు. అవకవక నేను పిచ్చోడు పెట్టుకున్నానండి బాబు. వీడు ఎలాంటి వాడు నాకు తెలియదు. ఇప్పుడు పామేక తెలిసిందే పిచ్చోడు అని. వద్దు నేను లేనమ్మా, ఈ మకానికి ఇంకా నేను వేయడమే ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, కళ్ళజోడు ఏడబెట్టుకున్నాం.
అలా చూడు అది కాదు బ్లాక్ అది పైన దీంట్లో పెట్టమ్మా కేసు పెట్టమ్మా